హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 256. స్టోరీని చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత స్టోరీని లైక్ చేయండి. వాళ్ళ కలుపు వచ్చేదాకా బుజ్జగించి బతిమిలాడి 2 పెద్ద చాక్లెట్లు అలాగే బయటకు తీసుకెళ్తాను అన్న ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అప్పుడు వాళ్ళని వదిలిపెట్టింది వేద పాప. శ్రావణి, సమీరాకి వేద హలక ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటే భూమి మాత్రం వాళ్ళ ముగ్గురిని కొత్తగా చూస్తూ ఉంటుంది. వదిన, పెద్దన్నయ్య దగ్గర మాత్రమే నీ అలక కోపాలు అనుకున్నాను నేను. అబ్బా, లేదు, అందరి దగ్గర సేమ్ ఉంది కదా నీ అలక కోపం అని అంది భూమి. మనిషి మారినంత మాత్రాన దాని పిచ్చి మారిపోతుంది అనుకుంటున్నావా భూమి నువ్వు? ఎవరితో అయినా దాని బిహేవియర్ పిచ్చి అంతేలే. నాతో కాస్త ఇంకాస్త డోస్ ఎక్కువగా ఉంటుంది అంతేలేరా అని రుద్ర ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో లోపలికి వచ్చి భార్యకి ఒక సెటైర్ విసిరాడు. పక్కనే కొడుకు కోసం తీసుకొచ్చిన కొత్త టెడ్డీ బేర్ని రుద్ర మొహన విసిరేసింది వేద కోపంగా రుద్ర మాటలకి. మనోడు చక్కగా దాన్ని క్యాచ్ చేసి, నీకంతా ఆడుకోవాలి అని ఉంటే గార్డెన్లోకి వెళ్ళి ఆడుకోవే, బెడ్రూమ్లోనే ఆడతావా అని. ఏంటి అని రుద్ర కళ్ళు ఎగరేయడంతో నీ సంగతి తర్వాత చెప్తానుండు అని శౌర్యాచరణ్తో ముచ్చట్లలో పడిపోయింది వేద. వేదుగా, చిన్ని కన్నయ్యకి పేరు సెలెక్ట్ చేశావా అని అడిగాడు శౌర్య కొడుకుతో ఆడుతూ. చేశాను బావా, మీ అన్నయ్యను చెప్పమంటే నీ ఇష్టం అన్నాడు. మీరేదైనా చెప్తారా అని అడిగింది వేద. నువ్వు సెలెక్ట్ చేశాక ఇక మేమెందుకురా చెప్పడం. నువ్వు అనుకున్న పేరే కానివ్వు, మళ్ళీ మేమెందుకు చెప్పడం చెప్పు. మా వేదుగాడు చిన్ని కన్నయ్యకు మంచి పేరు సెలెక్ట్ చేస్తాడు అని మాకు నమ్మకం ఉంది కదా. నువ్వు అనుకున్న పేరు కానివ్వరా. ఇంతకీ ఏం పేరు అనుకున్నావు అని అడిగాడు చరణ్. ఇప్పుడు చెప్పను కదా, వాడికి పేరు పెట్టే రోజే చెప్తాను అంది వేద. పోనీ అన్నయ్యకైనా చెప్పావా వదిన మరి అని అడిగింది భూమి. ఎవరికీ చెప్పలేదు. ఆ రోజే పేరు రివీల్ చేస్తాను. మీకు ఇష్టమున్నా లేకపోయినా అదే పేరు కంటిన్యూ అవుతుంది. నా కొడుక్కి ముద్దు పేరు కూడా ఆలోచించాను. వాడి పేర్లు ఆ రోజే చెప్తాను అని వేద వాళ్ళకి చెప్తూ ఉంటే, ఆల్రెడీ పేరు ఫిక్స్ అయ్యి కూడా చెప్పట్లేదంటే అంతగా ఏం పేరు ఆలోచించింది ఇది అని అనుకుంటాడు రుద్ర అతడి మనసులో. ఏదేమైనా వాడి బాధ్యత, వాడి గురించి మొత్తం వేదకే అప్పచెప్పాడు రుద్ర. ఎందుకంటే రుద్ర అంటే ఆమెకెంత పిచ్చో దానికి వందింతలు కొడుకంటే పిచ్చి అని రుద్రకి ఆమె ప్రెగ్నెంట్ అయిన రోజే అర్థమైపోయింది. అందుకే వాడి విషయాలలో అన్నీ ఆమెకే వదిలేశాడు రుద్ర. పిల్లలందరూ వేద రూమ్‌లోనే ఉన్నారు అని తెలిసి మీనాక్షి, సుధా గారు అందరికీ స్నాక్స్, కాఫీలు తీసుకువచ్చి వేదాకి మాత్రం పాలు ఇచ్చి, తలనొప్పి అంటున్నావు కదా, ఇదిగో నూనె వేడి చేసి తీసుకొచ్చాను, కొద్దిగా రాస్తాను పద, బాల్కనీలోకి వెళ్దాం అన్నారు మీనాక్షి గారు. నేను పెడతాను, ఇటివ్వండి అత్తయ్య, మీరేమైనా పనుంటే చూసుకోండి అని చెప్పింది శ్రావణి. అలాగే నాన్న, ఏవైనా వేదకి గాని, బాబుకి ఏదైనా అవసరమైతే చూసుకోండి నాన్న మీరు. మేమొచ్చే వరకు ఇక్కడే ఉండండి. నేను, మీ అత్తయ్య బయటికెళ్తున్నాం. వేదకి కొన్ని మందులు తీసుకురావాలి. బాలింతలు వాడేవి. జాగ్రత్త నా మనవడు నేనొచ్చే వరకు అని మీనాక్షి, సుధా గారు మనవడిని ముద్దాడి బయటికి వెళ్లారు కార్‌లో. ఇక చిన్నోడి దగ్గర ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు అని చెప్పి నలుగురు ఆడ లేడీస్ బాల్కనీలోకి షిఫ్ట్ అయ్యారు. వేదని చక్కగా సోఫాలో కూర్చోబెట్టి నిలబడే శ్రావణి వేదాకి ఆయిల్ పెడుతూ ఉంటుంది. హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుండి కాస్త సరిగ్గా కేర్ లేక చిక్కులు చిక్కులుగా జుట్టంతా మెస్సీగా అయిపోవడంతో శ్రావణి అక్కకి నూనె పెడుతూ చక్కగా చిక్కు తీసి నిండుగా జడ వేస్తుంది. మసాజ్ లాంటివి ఇప్పుడే చేయకూడదు అని చెప్పడంతో, హమ్మా! ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా ఉంది ఆయిల్ పెట్టుకున్నాక అని వాళ్ళు నలుగురు బాల్కనీలోనే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే, ఇక చిన్నోడు ఏడ్చేసరికి శౌర్య, చరణ్ ఎత్తుకున్నా వాడు ఆగకపోవడంతో రుద్ర ఎత్తుకున్నాడు. వాళ్ళ డ్యాడీ చేతుల్లోకి వెళ్ళగానే వాడు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా
ఏడుపు ఆపడంతో నీకు బాగా అలవాటైపోయాడన్నయ్య వీడు. చూసావా నీ దగ్గరికి రాగానే ఎలా ఏడుపాపాడో అని వాళ్ళ అన్నయ్య చేతుల్లో ఉన్న కొడుకుని చూస్తూ ఉంటాడు చరణ్. వాళ్ళ డ్యాడీ ఎత్తుకున్నాక 2 నిమిషాలు సైలెంట్‌గా ఉన్నా కూడా మళ్ళీ ఆకలికి రాగం తీస్తూ ఉంటే, "దక్ష" అని పిలిచాడు రుద్ర. "హా! బావ వస్తున్నాను" అని వేద బాల్కనీలో నుండి వస్తూ ఉంటే, "మెల్లిగా అక్క అంత స్పీడ్‌గా నడవకు" అని సమీర మెల్లిగా వేదని లోపలికి తీసుకువస్తుంది. "ఇదిగో ఏడుస్తున్నాడే ఆకలవుతుంది అనుకుంటా" అని చెప్పగానే, "ఒక్క నిమిషం బావ హ్యాండ్ వాష్ చేసుకొనొస్తాను" అని వేద హ్యాండ్ వాష్ చేసుకొని రాగానే కొడుకుని ఆమె ఒడిలో పడుకోబెట్టాడు రుద్ర. ఇక శౌర్య, చరణ్ "మళ్ళీ వస్తాం వేదుగా" అని కిందికి వెళ్ళిపోతారు. కొడుకు ఏడుస్తూ ఉంటే, "లేదు నాన్న" అని వాడికి వేద పాలు పడుతూ ఉండడంతో అప్పుడే భూమి, సమీర, శ్రావణి కూడా ఇక కిందికి వెళ్ళిపోయారు. మనోహర్ అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన బిజినెస్ మ్యాన్ అతడు. వాళ్ళకి లేని బిజినెస్ అంటూ లేదు. ఆయన బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినప్పుడే ఆయన టాప్ 1 పొజిషన్‌లో ఉంటే, ఆయన కొడుకు వచ్చి ఆ వ్యాపారాన్ని ఇంకా విస్తరింపజేసి ఆ నంబర్ 1 ప్లేస్‌ని ఇప్పటివరకు కిందికి దిగలేదు. మనోహర్, మీనాక్షి దంపతులు. వాళ్ళకి ముగ్గురు కొడుకులు. రుద్ర, శౌర్య, చరణ్. పెద్దవాడు రుద్ర. పెళ్లయింది. ఈ మధ్యనే 10 రోజులవుతుంది కొడుకు పుట్టాడు. మేనమరదల్నే పెళ్లి చేసుకున్నాడు. శౌర్యకి కూడా ఈ మధ్యలోనే పెళ్లయింది. చరణ్‌కి ఆల్రెడీ అమ్మాయి ఉంది. రెండో వాడు చేసుకున్న అమ్మాయి చెల్లి. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆల్రెడీ వీళ్ళ పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. మహేంద్ర, సరళ నువ్వు చంపిన వాళ్ళిద్దరూ ఆ మనోహర్‌కి తమ్ముడు, మరదలు. రుద్రకి బాబాయ్ పిన్ని. వాళ్ళ కూతురే భూమి అన్న. ఇన్ని రోజులు వాళ్ళకి వీళ్ళెక్కడున్నారో తెలియలేదు. చెప్పాలి అంటే మనోహర్‌కి ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది అని కొడుకులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తమ్ముడి కుటుంబం చనిపోయింది, ఒక కూతురు ఉంది అని తెలియగానే పెద్ద కొడుకు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అని తెలిసి పెద్ద కొడుకుకి వాళ్ళ విషయాలు అన్నీ చేరవేశాడు. అంతే ఒక చెల్లి ఉంది అని తెలియగానే తను ఎక్కడ ఉందో మనకన్నా ముందే గుర్తించి ఆ రుద్ర వచ్చి మన వాళ్ళందరినీ చంపేసి భూమిని తీసుకువెళ్ళాడన్నా. ఇదే నేను తెలుసుకున్నాను. వాళ్ళ మరదల్ని ఎవరో యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి బిజినెస్‌లో గొడవలు ఉంటే తమ్ముళ్ళు ఇద్దరు వదినకి అలా అయ్యింది అని చెప్పి వాడిని ఈ భూమి మీదనే లేకుండా చేశారు. ముక్కలు ముక్కలుగా నరికి. వాళ్ళ జోలికి వెళ్ళిన వాడిని మళ్ళీ భూమి మీద గాలి తీసుకోకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం. ఇప్పటి వరకు వాళ్ళ జోలికి వెళ్ళిన వాడెవ్వడూ అయితే ప్రాణాలతో లేడు. ఏ దేశం నుండి వచ్చినా కూడా వాడు ఎక్కడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే రుద్ర ఫ్యామిలీతో పెట్టుకుంటే. రుద్రని దెబ్బ కొట్టకుండా రుద్రకి ప్రాణాది ప్రాణమైన మరదల్ని చంపేస్తే వాడికి ఇంకా ఎక్కువ బాధ కలుగుతుందని చాలామందే రుద్ర భార్యని చంపేయాలని చూశారు. కానీ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదు రుద్ర. మరదల వైపు చూస్తేనే చంపి పాతర వేస్తాడు. ఇక ముట్టుకుంటే ఊరుకుంటాడా? ఇప్పటికి కూడా బిజినెస్ ఫీల్డ్‌లో అతడిని కాదు, అతడి భార్య మీదే చాలా మందికి కన్ను ఉంది. తనని చంపేస్తే ఆటోమేటిక్‌గా రుద్ర డౌన్ అవుతాడు అని చెప్పి. అంత ప్రాణం మరదలు అంటే అతడికి. ఇదే అన్నా నేను తెలుసుకుంది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. ఈ 2, 3 రోజులు, వారం రోజుల్లో రుద్ర కొడుకు బారసాల కూడా గ్రాండ్‌గా చేయబోతున్నాడన్నా అని వర్ణ జష్వాకి వాళ్ళ ఫ్యామిలీ గురించి పూర్తిగా పూసగుచ్చినట్టు చెప్పడంతో రుద్ర గురించి వింటూ ఉన్న జష్వాకి వీడు మామూలోడు కాదు అన్నమాట అని మనసులో అనుకొని ఈ జష్వా గాడి ముందు ఎవ్వడైనా రుద్ర అయినా ఎవ్వడైనా తల వంచాల్సిందే. వాడి చెల్లిని వాడి కళ్ళ ముందే ఎత్తుకొచ్చేస్తాను. అప్పుడేం పీకుతాడో చూస్తాను కదా అని జష్వా వంకరగా నవ్వుతూ ఉంటే, అతడి గురించి ఇంత చెప్పినా కూడా మళ్ళీ అతడి జోలికి వెళ్తాను
అంటున్నావంటే ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయినట్టే అన్నా అని అనుకున్నాడు వర్ణ అతడి మనసులో. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.